మన దేశంలో అన్ని ఆర్థిక సంబంధ పనుల కోసం ఉపయోగించే ముఖ్యమైన రుజువు పాన్ కార్డ్. అంత ముఖ్యమైనది కాబట్టి దాని వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొందరు పాన్ కార్డును హ్యాక్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మీకు తెలియకుండానే మీ పేరు మీద రుణాలు తీసుకునే ప్రమాదం ఉంది. సో ఎప్పటికప్పుడు మీ పాన్ కార్డ్ హిస్టరీని చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. అందుకోసం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో మీ పాన్ కార్డ్ నంబర్ మరియు ఇతర వివరాలను ఉపయోగించి లాగిన్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ పాన్ కార్డ్ వివరాలను ట్రాన్సాక్షన్ను చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసినప్పుడు మీకు అస్సలు సంబంధం లేని మీరు చెయ్యని లావాదేవీలు ఏమైనా మీకు కనిపిస్తే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మీకు తెలియకుండా మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్లు జరిగినట్లయితే బ్యాంకులో ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖకు దీని గురించి ఫిర్యాదు చేయండి. ఇది మీరు ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. ఇక పాన్ కార్డ్ మోసాలు బారిన పడకుండా ఉండేందుకు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడైనా పాన్ కార్డ్ వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు వెబ్సైట్ URL HTTPS తో ప్రారంభమయ్యేలా చూసుకోండి. అనుమానాస్పద వెబ్సైట్లలో మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ వివరాలను షేర్ చేయకండి. మీ పాన్ కార్డుకు లింక్ చేయబడిన అన్ని వివరాలను రికార్డ్ చేసే ఫామ్ 26AS ను జాగ్రత్తగా పరిశీలించండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.